ఇదే మా ఊరు ప్రొద్దుటూరు, హార్ట్ ఆఫ్ రాయలసీమ. చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాడు, మనసు పెట్టి చూడాలే కానీ ఇక్కడ ప్రతి సందు ప్రతి ఇల్లు కథలు చెప్తాయి. నా పేరు మౌనిక, ఇది నా కథ. హాయ్, నా పేరు మౌనిక. నేను బ్యాంక్లో ప్రైవేట్గా జాబ్ చేసేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నకు కూడా నేనంటే చాలా ఇష్టం. నేను చిన్న కూతురుని చాలా బాగా చూసుకునేవారు, కానీ ఆయన అనుకోకుండా ఇంటర్లో చనిపోయినారు. దాని తర్వాత నుంచి అన్ని అన్ననే చూసుకునేవారు. అమ్మని, నన్ను, అక్కని అందరినీ చూసుకునేవారు. చాలా బాగా చూసుకున్నారు అన్న కూడా. వాళ్ళ నాయన ఇంటి పరిస్థితి చూసి నేను వెళ్తాను, బాబు చదువు మానేసినాడు, ఆయన బాగా చదివించుకోవాలనుకున్నాను. ఏమంటే ఆయన పరిస్థితి బాగాలేక ఇంకా బాబు చిన్న వయసు నుంచి అలవాటు పడినాడు, ప్రతి పని చేసినాడు. నేను నా పిల్లోడు, వాడి కష్టం ఎవరికి రాకూడదు. అన్న కూడా చాలా కష్టాలు పడినాడు. అన్న పాల డైరీ దానికి పోతా అన్నాడు ఫస్ట్. ఆ పాల డైరీలో మామూలుగా ఆయనకు 5,000 అప్పుడు జీతం ఇస్తా అన్నాడు. దాంతోనే కుటుంబం సాగుతా ఉంది. ఈ పిల్లలంతా అప్పుడు ఎవరి తోచింది వాళ్ళు, అంటే ఆ పిల్లలకి అప్పటికి ఏమీ రాలేదు, చదువుతా అన్నారు. పెద్ద పాప ఈమె అంతా వాళ్ళన్నే చూసుకుంటా ఉన్నారు. దాని తర్వాత ఇంకా అక్క పెళ్లి చేద్దాము అని అనుకునే టయానికి అన్న హార్ట్ అటాక్తో చనిపోయినారు. మా అన్న గుర్తుగా అంటే నాకు ఈ రింగ్ ఒకటి మాత్రమే మిగిలింది. నాకు అప్పుడు 2,000 పింఛన్ వచ్చేటప్పటికి అప్పుడు దాంతోనే పెద్ద పాప కొంచెం వేరే దాంట్లో చేస్తా అన్నాడు జాబు. ఆమెకు 6,000 ఇస్తా అన్నారు. అప్పుడు దాంతోనే కుటుంబం సాగుతా ఉంది. అప్పటికి ఈమెకు రాలే, ఈమె చదువుతా అని చిన్న పాపే ఈమె, అప్పటికి ఏం చేయలే. అదే వాళ్ళ అన్న చనిపోయినా నుంచి ఇప్పుడు ఈ మధ్య ఈమెకు బాధ్యత పడి. దాని తర్వాత నుంచి నేను జాబ్ చేస్తూ ఇంటిని చూసుకుంటూ ఇంత పెళ్లి వరకు తీసుకొని వచ్చాను. వాళ్ళు చూసిపోయినారు, వాళ్ళేమో పాపను నచ్చినారు. మా వాళ్ళు వాళ్ళ మామూళ్ళు పోయి వాళ్ళు చూసి వచ్చినారు, ఇంకా అట్లా నచ్చినారు వాళ్ళు. నాకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టము. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అందుకు గోయాజ్ యాడ్స్ అందుకు అన్నీ చూసేదాన్ని. ఎప్పుడో ఒకసారైనా వెళ్ళి విజిట్ చేయాలి స్టోర్ని అని నా మనసులో ఎప్పుడు ఉండింది. ఈ అవకాశం మా ఆయన ద్వారా వచ్చింది. ఇలా ఆహా కళ్యాణం అనే కాంటెస్ట్ రన్ చేస్తున్నారు అని చెప్పినారు. సో ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేశాను, కానీ నాకు చిన్నప్పటి నుంచి లక్ అంతగా లేదు. సో వస్తుందో రాదో అనుకున్నా, కానీ ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా వాళ్ళు నాకు కాల్ చేశారు. అలా నాకు ఇలా మీరు హైదరాబాద్కి రావాలి అని పంజాగుట్ట బ్రాంచ్ వాళ్ళు నాకు కాల్ చేసి పిలిచారు. సో నేను, మా అమ్మ, మా అత్తమ్మ అందరం స్టోర్ని విజిట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ప్రతిదీ చూపించారు. మేడం మీకోసమే ఇది రెడీగా పెట్టుకుని చెప్పారు. కలెక్షన్స్ చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. గోల్డ్లోనే అనుకుంటే వెండిలో కూడా ఇంత బాగుంటాయని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగున్నాయి. దీంట్లో డైమండ్ కలెక్షన్ కూడా ఉంది మేడం. ఒకసారి డైమండ్ కలెక్షన్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నీ బాగున్నాయి, చూసేకి అన్ని సెట్ బాగున్నాయి. వాళ్ళ అత్తమ్మ, మౌనిక, నేను అందరం చూసినాము. దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసినాము. మా అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే కలెక్షన్స్ ఇన్ని ఉంటాయని మేము ఎప్పుడు స్టోర్ విజిట్ చేయలేదు. ఫస్ట్ టైం అలా విజిట్ చేయడం మాకు బాగా నచ్చింది.
వెళ్ళగానే మా కోసం ప్రియాంక మేడం ఒక 7 సెట్స్ ఉంచారు చూడమని. చూసాము, అందులో ఒక సెట్ బాగా నచ్చింది, అది సెలెక్ట్ చేసాము. సార్ మీకు నచ్చింది. నేను ఉండేది ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి వద్దామనుకొని మీకు టైం దొరకక రాలేదంటారు. ఈ ఆహా కళ్యాణం కాన్సెప్ట్ ద్వారా మీకు ఇక్కడికి వచ్చినందుకు ఆ డెస్టినీ మిమ్మల్ని గోయాస్కి వెళ్తుంది, నాకు కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి మేడం అని చెప్పారు. ట్రై చేసిన తర్వాత ఇది మీరు ఒకసారి మేక్ ఓవర్ చేసుకోండి మేడం, బాగుంటుంది అని చెప్పారు. అక్కడ ఉన్న అక్క మమ్మల్ని మేకఓవర్ చేసింది, బ్రైడల్గా చేసింది. బ్రైడల్గా చాలా బాగా రెడీ చేశారు. బాగున్నది, వేసుకుంటే పాప బాగానే ఉన్నది, పెళ్లి కూతురు టైప్లో బాగానే ఉంది. అంటే నాకు లైఫ్లో ఉండింది అలా రెడీ అవ్వాలి, జ్యువెలరీ వేసుకోవాలి, షూట్ ఒకటి చేయాలి అని నా మనసులో ఉండింది. ఆ కోరిక గోయాజ్ వల్ల తీరింది. ఇది మాత్రం నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. నా మ్యారేజ్కి ముందు ఈ గిఫ్ట్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ గోయాజ్, థ్యాంక్ యూ ప్రియాంక మేడం. మోనికా గారు, మీకు జ్యువెలరీ బాగా సెట్ అయింది మేడం. థ్యాంక్ యూ సార్. ఈ సంతోషం అంతా మీ మదర్ కళ్ళలో కనిపించింది నాకు. మా గోయాస్ తరఫున మా ఎండి మేడం గారు మీకు ఈ జ్యువెలరీ గిఫ్ట్గా ఇమ్మని చెప్పారు. థ్యాంక్ యూ సార్. అండ్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ గోయాస్.